హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. 2023 ఈ ఇయర్లో చాలా పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. ఇంకా ఎన్నో ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ అందులో 5 to 6 లవ్ స్టోరీ సినిమాలు అయితే వచ్చాయి. మరి ఆ సినిమాలు ఏంటో, వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అలాగే హిట్ అయ్యాయా లేక ఫ్లాప్ అయ్యాయా, ఇలా ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్టు అయితే మూవీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1, జూలై 14, 2023లో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన సినిమా బేబీ సినిమా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ బేబీ సినిమా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని బేబీ సినిమా ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో ఫేమ్ని దక్కించుకున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించాలి అని అంటే తన స్థాయి కంటే ఇంకా గొప్పవారు అయ్యి ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి నచ్చేలా తీశారు ఈ సినిమా. నంబర్ 2, కన్నడ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో సెప్టెంబర్ 22, 2023లో విడుదల చేయగా ఈ సినిమా చూసిన ఎవరైనా ఏడవకుండా ఉండలేకపోవచ్చు. ఒక ప్రాబ్లం వలన జైలుకు వెళ్ళగా తన కోసం ఒక ప్రియురాలు పడే కష్టం ఏంటో, ఒకరు దూరం అవుతే జీవితం ఎలా ఉంటుందని ప్రతి ఒక్కటి కంటికి అద్దినట్టు చూపించారు. ఒక బెస్ట్ లవ్ స్టోరీ సినిమాగా తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ సప్త సాగరాలు దాటి సినిమా. నంబర్ 3, ఎంఎం కీరవాణి గారి కొడుకువైన సింహ గారు నటించిన ఉస్తాద్ సినిమా ఆగస్టు 12, 2023లో విడుదల చేయగా జనం మధ్యలో అంత నిలవలేకపోయినా కూడా యూత్కి మాత్రం కనెక్ట్ అయిన సినిమాలో ఈ ఉస్తాద్ సినిమా కూడా ఒకటి. ప్రేమలో పడే ఒక అబ్బాయికి ప్రేమ ఎంత ముఖ్యమో అలాగే ఒక అబ్బాయిని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళే బైక్ మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుందని ఈ ఉస్తాద్ సినిమాతో చూపించారు. ఒక అమ్మాయి ప్రేమలో పడే ముందు ఎలాంటి చిలిపి చేష్టలు చేస్తారో తనని చూడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమతో పాటు తన దగ్గరున్న వాటిని కూడా ఎంతగానో ప్రేమిస్తాడు అని ఈ ఉస్తాద్ సినిమాతో చూపించడం జరిగింది. నంబర్ 4, సెప్టెంబర్ 1, 2023లో విజయ్ దేవరకొండ గారు అలాగే సమంత గారు కలిసి నటించిన సినిమా ఖుషి. చాలా రోజుల తర్వాత మంచి హిట్ని అందుకున్నారు విజయ్ గారు. సినిమా మొదటి నుండి అయిపోయేంత వరకు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పెళ్ళయ్యాక ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్తో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ సినిమాలో సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఒక అమ్మాయిని ప్రేమించినట్టు అయితే తను హిందూ అయినా ముస్లిం అయినా రిలీజన్తో సంబంధం లేదు అని ఖుషి సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. నంబర్ 5, మార్చ్ 30, 2023లో నాని గారు అలాగే కీర్తి సురేష్ గారు కలిసి నటించిన సినిమా దసరా. ఒక పక్క యాక్షన్ సీన్స్ ఉన్నా, ఒకరినొకరు చంపుకున్న, చేయడానికి ఉద్యోగం లేకపోయినా ఇవన్నీ ప్రేమకు అడ్డు రావు అని ఒక కాన్సెప్ట్తో సినిమా తీయగా 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ని అందుకున్నారు నాని గారు. చిన్నతనం నుండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని తన ఫ్రెండ్ కోసం ప్రేమని త్యాగం చేసి ప్రేమించిన అమ్మాయి ఒంటి మీద చెయ్యి వెయ్యకుండా తన ఫ్రెండుని చంపిన వారిని చంపి ఇటు ప్రేమతో అలాగే రివెంజ్తో ఒక కొత్త స్టోరీతో మన ముందుకు వచ్చారు. ఒక పక్క స్నేహం కంటే ప్రేమ ముఖ్యం అంటూ, మరో పక్క ప్రేమ కంటే స్నేహం ముఖ్యం అంటూ మంచి యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది దసరా సినిమా. చూశారు కదా ఫ్రెండ్స్, 2023లో బ్లాక్ బస్టర్ టాక్ని అందుకున్న రొమాంటిక్ లవ్ స్టోరీస్ టాప్ 5 సినిమాలు. ఫ్రెండ్స్, ఇంక ఇలాగే మూవీ ఇన్ఫర్మేషన్ అండ్ మూవీ రివ్యూస్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.